రండి అమ్మ, యవనస్తులు రండి, కూడా రండి అమ్మ. అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపరచుదాం, దేవుణ్ణి మహిమపరచుదాం. విశ్వతేజు, కరుణాకర్ అందరు రావాలి తొందరగా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట ఓరన్నా ఓరన్నా అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. అందరు కలిసి దేవుని స్తుతిద్దాం. ఓరన్నా యేసుకు సాటి లేదు, ఆ దైవం యేసయ్యా దైవం చూడన్నా, యేసయ్యా దైవం చూడన్నా. ఓరన్నా యేసుకు సాటి లేదు, యేసయ్యా దైవం చూడన్నా, యేసయ్యా దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. దేవుడు ఆది దేవుడు ఆదరించుడు, దేవుడు ఆది దేవుడు ఆదరించును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా, యేసయ్యా చూడన్నా చూడన్నా, యేసయ్యా దైవం చూడన్నా, యేసయ్యా దైవం చూడన్నా, యేసయ్యా దైవం చూడన్నా. పరమును వీడి వచ్చాడన్నా, నరుడను నరుడై పుట్టాడన్నా, వచ్చాడన్నా, నరుడను నరుడై పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా, యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా, యేసయ్యా దైవం చూడన్నా, యేసయ్యా యేసయ్యా దైవం చూడన్నా, దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా, లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా, యేసయ్యా దైవం చూడన్నా, యేసయ్యా చూడన్నా, యేసయ్యా
అందరు రెండు చేతులు పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పరమును విడచి వచ్చి నరులలో పరిశుద్ధుడు పావనుడు పావనుడు ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా. ప్రార్థన. ఈ సమయంలో మోజెస్ పాస్టర్ గారు పిల్లల మరిలో సేవ చేస్తున్న దైవ సేవకులు మోజెస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన వాడా, జీవాధిపతి నీకు వందనాలు. అయాని దాసుని ప్రభా, మార్కల్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభు ఏర్పాటు చేసుకున్న ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభా నడిపించుటకు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నడిపించిన ప్రభా నీ ప్రభులందరిని బట్టి దేవానికి స్తోత్రాలు ప్రభా. చక్కటి స్తుతి గానాల చేత నీ నామానికి మహిమను తెచ్చుకున్న వాడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రభానికి స్తోత్రం ప్రభా. అభిషేక్తులు నాయన అయ్యా డాక్టర్ ప్రభా, కోనేరు ప్రభా అయ్యగారిని ప్రభు నీకు స్తోత్రం అభిషేకించుకొని తండ్రి ముఖాంతంలో నుంచి ప్రభా నాతో మాతోను మాట్లాడయ్యా. భూమి ఆకాశము గతించని నీ వాక్కులను బట్టి, జీవ వాక్కులను బట్టి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి విట నింపబడినట్లుగా, ప్రతి హృదయము తెరవబడినట్లుగా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అలనాడు గొల్లలు జ్ఞానులు ప్రభా నీకు స్తోత్రం ప్రభా. నిన్ను చూసి అత్యానందభరితులై ప్రభా తండ్రి నీ మహిమను పొందుకున్నట్లుగా నాయన నీకు స్తోత్రం ప్రభా. నీ వాక్యము వెలుగుల చేత ప్రభా ప్రతి హృదయము నింపబడునుగా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ ఆరాధన అంతటిని నీ చేతులకు అప్పజెప్తునుగా పరిశుద్ధాత్ముడా నీ సహాయము దయచి సమస్తములో ఉండి సమస్త కార్యములు జరిగించి నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరు కూర్చోండి. యూత్ అందరు అందుబాటులో ఉండాలా, సంఘ పెద్దలు. అలాగే ఈరోజు దేవుని సేవకులు, అభిషక్తులు రెవరెండ్ కోనేరు ప్రభు ప్రసాద్ అయ్య గారిని మరి షాలుతో సన్మానించి దేవుని వాక్యంలోకి వెళ్దాము. దయచేసి సేవకులందరూ అలాగే సంఘ పెద్దలు ముందుకొచ్చినట్లయితే అయ్యగారిని ఘనంగా సన్మానిస్తూ దేవుని స్తుతిస్తూ దయచేసి సంఘ పెద్దలు రావాలి. సంఘ పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాము. రండి, తొందరగా రండి. జాకోబ్ జాన్ యూత్ కూడా రండి. చప్పలు కొడదాము, దేవుణ్ణి స్తుతిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఉండండి. దైవ సేవకులు జేమ్స్ గారిని జేమ్స్ పాస్టర్ గారిని కూడా అభినందించాలని తొందరగా
అలాగే సీమోన్ పాస్టర్ గారు. యూత్ రండి, యవనస్తులు పోయిర్రు అప్పుడే. హాయ్, అందరు చప్పలు కొడదాం. అలాగే స్టీఫెన్ పాల్ గారు, అందరు చప్పలు కొట్టండి. అలాగే మోజెస్ గారు, సలీం గారు రండి. ఓకే, జార్జ్ పాస్టర్ ఇర్మియా, తొందరగా సలీం పాస్టర్, మోజెస్ గారు అయిపోయిందా? ఇర్మియా, పెద్దలు ఉండండి, సంఘ పెద్దలు. యేసుపాదం గారు, ప్రకాశం గారు రండి. యేసుపాదం గారు, ప్రకాశం గారు, రాజు, జాకోబ్ జాన్, అలాగే యూత్ అందరూ ఉండండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు మన పాస్టర్లను అభినందించాము. అలాగే జార్జి పాస్టర్ వచ్చారా? రండి. జార్జి గారు, దేవుని మహాకృప చేత మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ మధ్య కాలంలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. ఈ ఎలక్షన్లలో మరి చాలామంది మన యొక్క సంఘ బిడ్డలు సర్పంచులుగాను వార్డు మెంబర్లుగాను పోటీలు చేసి దేవుని కృప చేత అందులో విజయం పొందిన వారు ఈరోజు ప్రత్యేకించి ప్రమాణ స్వీకారం చేశారు మన ప్రాంతంలో. మరి మా యొక్క స్వస్థలము, జన్మస్థానము, మరి మా యొక్క గ్రామ సర్పంచ్గా సహోదరులు ఒగ్గు కిరణ్ గారు, అలాగే వార్డు మెంబర్గా ఎరకచెర్ల అబ్రహాం గారు, అలాగే సహోదరి కొండేటి సుహాసిని రాజేష్. ఒకవేళ వచ్చినట్లయితే దయచేసి ముందుకొస్తే వారికి కూడా సన్మానం అందించాలని ఆశపడుతున్నాము. సింగరెడ్డిపాలెం సర్పంచ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొండేటి సుహాసిని రాజేష్, అలాగే ఎరకచెర్ల అబ్రహాం గారు. రండి, యూత్ అందరు రండి. క్రిస్మస్ ఆతరా సువాసిని అభినందించడానికి సోనెట్టి రండి, స్త్రీలు రండి. అందరు చప్పలు కొడదాం, అందరు చప్పలు కొట్టండి. కంగ్రాచులేషన్ సర్పంచ్ గారు, కూర్చోండి. చాలి అండి. ఎరకచెర్ల అబ్రాం గారు వచ్చిరండి. అందరూ చప్పట్లు కొడదాము. అలాగే టిఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డిపాలెంలో సేవలు అందిస్తున్న కొండేటి సతీష్ గారు వచ్చినట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొండేటి సతీష్ దయచేసి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వారిని కూడా పరిశాలతో అభినందిద్దాం. దేవుడు ఇంకా రానున్న రోజుల్లో మరి సింగిరెడ్డిపాలెం గ్రామాభివృద్ధి కొరకు వారిని కూడా వాడుకోవాలని వారిని అభినందిద్దాం.
టిఆర్ఎస్ సింగరెడ్డిపాలెం గ్రామ నాయకులు సతీష్ గారిని. అందరు చప్పట్లు కొడదామండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి వాక్యానికంటే ముందుగా సింగరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యుడిగా అక్కడ పుట్టి పెరిగి మేమంతా ఈరోజు దేవుని వెలుగు పొందుకొని దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం. మా తల్లిగారు ఎస్తేరమ్మ గారు సింగరెడ్డిపాలెం గ్రామంలో తన వంతుగా ఎంతో ఆధ్యాత్మికంగా అనేక మంది ప్రజలను ప్రభువు దగ్గరికి నడిపించిన గొప్ప సువార్థికురాలు అమ్మగారు. మరి అమ్మగారి యొక్క పరిచర్యలో చాలామంది గ్రామంలో ఉన్నవారు రక్షించబడ్డారు. వారిలో భాగంగానే ఈరోజు సింగరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడిన వగ్గు కిరణ్ కుమార్ వారి నానమ్మ గారు, అలాగే వారి యొక్క తాతగారు వగ్గు రామయ్య గారు, వాళ్ళ తండ్రి వగ్గు వెంకన్న గారు, వారి కుటుంబాలు దేవుని రక్షణలోకి వచ్చారు. ప్రార్థనలు చేశామందరము. నిలబడిన ముగ్గురు సంఘ బిడ్డలే, సంఘానికి సంబంధించిన వారే. కానీ మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో మనకు తెలియదు అని ఎలక్షన్ నామినేషన్ నుండే ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. దేవుని కృపచేత మరి కిరణ్ కుమార్కి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించారు. మరి ఆయన కూడా మంచి పరిపాలన గ్రామానికి అందించే కుమారుడిగా ఉండాలని మన క్రైస్తవ సంఘ మరి నాయకుడిగా, అలాగ మరి సంఘ విశ్వాసిగా సంఘాన్ని దేవునికి మహిమకరంగా ఆ కిరణ్ కుమారు పరిపాలన అందించినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాము. మరి ఈ సమయంలో గెలుపు ఓటములు దేవుని చేతిలో ఉన్నాయి. మరి ఈరోజు గెలుపొందుకొని ఈరోజే ప్రమాణ స్వీకారం చేసి మరి మా సొంత విలేజ్ గ్రామం కనుక మనం అభినందించాల్సిన, అలాగే మన సంఘ సభ్యులుగా మనం అభినందించాలి కనుక ఈరోజు ఇక్కడికి వారిని ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. ఈ సమయంలో సర్పంచ్ గారు మనందరికీ మరి శుభాలు తెలియజేస్తారు. మరి వారి తండ్రి గారు నాతో సమకాలికుడు, నా క్లాస్మేట్, మేమిద్దరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళం. అలాగే ఇప్పుడు వారి తండ్రి కూడా మన సంఘ సభ్యుడిగా ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ దేవుని యొక్క బిడ్డగా కొనసాగించబడుతున్నారు. మరి ఇంకెక్కువగా ప్రభు పరిచర్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎలాంటి కక్షలు సాధింపులు లేకుండా మరి ఓడిపోయిన వారిని కలుపుకొని పోతూ అందరినీ సమాన భావంతో చూస్తూ మరి గ్రామంలో తన పని జరిగించినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ముందు కిరణ్ తను శుభాకాంక్షలు మనందరికీ మా సింగరెడ్డిపాలెం గ్రామం తరపున వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను. సెమీ క్రిస్మస్ గోపాల్పురం ఇక్కడికి విచ్చేసిన అందరికీ డబ్ల్యూఎం సంఘం తరపున మరియు సంఘ కాపరి మరియు ప్రభుప్రసాద్ అయ్య గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరికీ సింగరెడ్డిపాలెం గ్రామ తరపున మరియు మా సంఘం తరపున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈరోజే జాన్ మార్కాయ్ గారి స్వగృహం సింగరెడ్డిపాలెం గ్రామం సర్పంచ్గా ఈరోజే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి మొదటి కార్యక్రమంగా నేను ఇక్కడికి సెమీ క్రిస్మస్కి హాజరవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మరి నీ చిన్నప్పటి నుంచి కూడా డబ్ల్యూఎం సంస్థ మరియు జాన్ మార్కాయ్ గారి వాళ్ళ రెక్కల చాటున మేము ఇంత ఎత్తున ఎదగడం చాలా సంతోషకరం. మరియు హాస్టల్లో ఉండి చర్చికి వెళ్ళి చదువుకొని ఇంత గొప్ప క్రమశిక్షణని మేము అలవర్చుకొని సంఘం ప్రార్థన మరియు మా తల్లిదండ్రులు మరియు అమ్మగారు జాన్ మార్కాయ్ గారు మేము మొదటగా ఏది చేసినా కూడా దేవుని చిత్తం ప్రకారమే నడుచుకుంటూ వెళ్తాం. నేను గతంలో వార్డ్ మెంబర్గా ఎన్నికవడానికి ముందు కూడా మొదట నామినేషన్ వేయడానికి వెళ్ళిన ముందు రోజు
జార్మార్ గాయకర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు కూడా నాకు చాలా మంచి విజయాన్ని అందుకున్నా. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలో కూడా నామినేషన్ వేయడానికి ముందు రోజు కూడా వచ్చి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మరి నామినేషన్ వేయడం జరిగింది. మరలా బహు గొప్పగా దేవుడు దీవించిండు. ఇది దేవుని విజయంగా నేను భావిస్తున్నాను. దేవుడు మా పట్ల చాలా ప్రేమ మరియు కనికరము అన్నీ చూపిస్తున్నాడు. కనుక అందరూ కూడా దేవుణ్ణి మంచిగా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరియు సింగడిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా సంఘానికి మరియు నా వంతు సహకారం ఏదైనా కూడా అందరికీ తోడ్పాటు కలుగుతానని అందరికీ మాటిస్తున్నాను. మరొకసారి మా కుటుంబం తరపున మరియు సింగడిపాలెం గ్రామ పంచాయతీ తరపున మరియు డబ్ల్యూఎం సంస్థ సంఘాన్ని పట్ల సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరు చప్పట్లు కొడదాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వారి నోటి నుండి చెప్పారు, మీ అందరూ విన్నారు. చిన్నప్పటి నుండి మన సంఘంలో, సింగరెడ్డిపాలెం సంఘంలో ఆ కుటుంబము వాళ్ళ నాయనమ్మ కాలం నుండి ఎదిగిన కుటుంబం. మరి తల్లిదండ్రులకు సంతానం లేని టైంలో, అలాగే ఒగ్గు వెంకన్న గారికి చాలా భయంకరమైన ఫిట్స్ వచ్చేది. ఆ టైంలో తన తల్లి మందిరానికి తీసుకొచ్చి అమ్మతో ప్రార్థన చేయించింది. ప్రభువా, ఈ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ఇతను చనిపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదని ప్రార్థించినప్పుడు ఆయనలో ఉన్న ఫిట్స్ తొలగిపోయింది. హల్లెలూయా. అప్పటి నుంచి నమ్మకంగా సంఘానికి వస్తూ వారి కుటుంబం దీవించబడింది. ఇంకా వారు మాత్రమే కాదు, ఇంకా చాలామంది మా సంఘంలో ఉన్నారు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ డబ్ల్యూఎంఈ డిఎంసి హోంలో నా ఆధ్వర్యంలో నడిపించబడుతున్నటువంటి హాస్టల్ చిల్డ్రన్ హోంలో తను కూడా చదువుకున్నాడు. ఆయన ఇటు బంధువు, ఒక రకంగా నాకు స్టూడెంటు, తర్వాత సంఘ సభ్యుడు, సంఘంలో ఒక ముఖ్యమైన పాత్రగా ఉన్న కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించినట్లు, ఎలాంటి భేదాభిప్రాయాలు, తారతమ్యాలు మరి ఏవి లేకుండా దేవుడే ఆ కుటుంబానికి లేక ఆ గ్రామ పంచాయతీకి మంచి పరిపాలన అందించినట్లు మీరందరూ కూడా కిరణ్ కుమారు, ఆయన బృందమైన వార్డు మెంబర్స్ అందరి కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మరి సమయంలో ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులు, మరి అభిషక్తులు మనందరికంటే వారే ముందుగా వచ్చారని చెప్పాను మీకు ఇంతకుముందే. ఎంత ఓపిక చేసుకొని తను సొంతగా డ్రైవింగ్ చేసుకొని దేవరకొండలో ఉన్న ప్రాంతాలన్నీ 3-4 మండలాల్లో మరి సువార్తను అందించి ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంతో ప్రయాసపడి మన మధ్యకు వచ్చారు, మనల్ని ప్రేమించి. మరి ఈ సమయాన్ని వారికి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన, సువాసిని ముందుకు వచ్చినట్లయితే మరి ప్రార్థన చేస్తారు. ప్రభు ప్రసాద్ అయ్య గారు సర్పంచ్ గారి కొరకు, వార్డు మెంబర్ కొరకు ప్రార్థించిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. పాస్టర్లు అందరు ముందుకు రండి. ప్రార్థన చేద్దాం. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం వారు దాన్ని సాకారం చేసి దేవుని చిత్తంలో ఉన్న వారిని మరి అధికారం ఇచ్చి వారిని ఎన్నుకోవడం జరిగింది. సంఘంగా, సేవకులుగా వీరిని ఆశీర్వదించి వీరిని పనిలో పెట్టాలి. వీరు గ్రామాలకి ఆశీర్వాదంగా వాడబడాలి. పరిశుద్ధ ప్రభువా, నీ పాదాలకు వందనాలు. రాజ్యములు, రాజులు అన్నీ నీ వశంలో ఉంటాయని, అధికారము ఇచ్చేది నీవే అని, ఫరో అటువంటి అన్య రాజు కూడా ప్రభువా బలము నువ్వే ఇచ్చావని లేఖనం తెలియజేస్తాను. ప్రభువా తండ్రి,
అయ్యా నీ రక్తంతో పరగబడిన బిడ్డలు దేవా వీరికి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చావు దేవా. మరి వాక్యం ఎరిగిన వారి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో ప్రభా వీరు స్పష్టంగా చూపించినట్టుగా దేవా నా తండ్రి వీరిపై నీ అభిషేకాత్మను ఉంచి చక్కగా వారి టెన్యూర్ అంతా కూడా అద్భుతంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరూ వీరిని బట్టి మిమ్మల్ని మహింపరచినట్టుగా వీరి ద్వారా కార్యం జరిగించమని సంఘంగా దైవజనులుగా మేము ఆశ్రయించి వీరిని పంపుతూ ఉండగా వీరిని దీవించమని దేవా, ఓట్లు వేసిన వారికి ఓట్లు వేయని వారికి కూడా ప్రభా ఆశీర్వాదకరంగా వీరు వాడబట్టు సహాయం చేయమని క్రీస్తు వారి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి అనుకోకుండా గ్రామ కాంగ్రెస్ నాయకుడు మొండికత్తి లింగయ్య గారు కూడా వచ్చారు. వారు కూడా ముందుకు వస్తే, మొండికత్తి లింగయ్య గారు మా సింగిరెడ్డిపాలెం గ్రామ కమిటీ కాంగ్రెస్ కమిటీ నాయకులు. జానూరా అందరు చప్పట్లు కొడదామండి. మరి గ్రామంలో ఏ కార్యక్రమమైనా చాలా కృషి చేస్తుంటారు. దేవుడు సంఘంలో కూడా మరి మంచి పాత్రగా గతంలో చర్చికి బాగా రెగ్యులర్గా వెళ్తూ దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేవారు ఈ మధ్యలో కొంచెము అటు ఇటు చేస్తున్నాడు. మీరందరూ కూడా లింగయ్య గారి కొరకు ప్రార్థన చేయండి. కూర్చో. ఈ సమయంలో అయ్యగారు వాక్యం చెప్తారు. ప్రేమిలా భర్త అంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సెమీగా ఏముండదు, క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు యొక్క పుట్టుక ఈ లోకంలోనే కాదు, మన హృదయంలో కూడా ఆయన జన్మించని బట్టి మన కుటుంబాలు మరి ఎంతో సంతోషదాయకంగా ఉన్నాయి. మరి దానికి సాక్షులుగా మనమందరం కూడా ఈ సెలబ్రేషన్ జరిపించి క్రీస్తు మా జీవితంలో ఉంటాను బట్టి ఇగో మేము కలిగిన సాక్ష్యం అని బలంగా చెప్పడానికే ఈ క్రిస్మస్ ఆరాధనలు. దేవునికి మహిమ కలుగుగాక. యేసుప్రభు వారి యొక్క పుట్టుక ఆరంభంలో పరలోకం నుంచి దూత ఆ సత్యాన్ని వెల్లడించడం జరిగింది. లోకాసువార్త 2వ అధ్యాయంలో మోస్ట్ ఫెమిలియర్ వర్సెస్ అవి 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇందాక కూడా చదివారు ఈ భాగాన్ని. దూత ప్రకటించుట, అలాగే పరలోక సైన్యము కూడా ఆ దూతతో కూడా ఉండుట. అంటే ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ యేసుప్రభు వారి పుట్టుక గురించి పరలోకం కదిలించబడింది ముందు ఆ కదలికలు భూమి మీదకి తీసుకుని వచ్చారు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక సాధారణమైన జన్మము అనుకుంటానికి వీలు లేకుండా ప్రభు పుట్టినప్పుడే, పుట్టకముందు ప్రవక్తలు దాన్ని వక్కాణించారు. పుట్టిన తర్వాత పరలోకంలో ఉన్న దూత సైన్యములు భూమి మీదకు వచ్చి ఆ స్వార్థని, ఆ శుభకరమైన వార్తని మహాసంతోషకరమైనటువంటి స్వార్థమానముగా ప్రకటించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక.
రెండోది, దావీదు పురమందు నేడు రక్షకుడు వారి కొరకే కాదు, దూత ఎవరితో మాట్లాడారో వారి కొరకే కాదు, నేటి వరకు రాకడ వరకు కూడా ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ రక్షకుడిగా ఆయన సంపూర్ణంగా తన బాధ్యత నెరవేరుస్తూ వచ్చాడు. సమస్త పాపుల పాపాన్ని, శాపాన్ని సమస్తము తనపై మోపబడగా అవి దాన్ని స్వీకరించి, ఆ కర్స్ని స్వీకరించి పాప శరీరాకారంగా 10,000లో అతి సుందరుడైన మన ప్రభువు పాప శరీరాకారంగా మారిపోవటం, మనుషులు చూడనల్లని వాడిగా మారిపోవటం అంటే ప్రేమ. మరి తను పంపిన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటకు, అలాగే లోకపాపం మోసుకొనిపోయే గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా ఆయన మన కొరకు మన పాపం, శాపం అంతటినీ స్వీకరించిన విధానాన్ని బట్టి ప్రతి పాపికి, ప్రతి దోషికి, ప్రతి అపరాధికి ఆయనే మార్గముగా, ఆయనే సత్యముగా, ఆయనే జీవముగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదని కూడా సెలవిచ్చాడు ఆయన. పాపుల కొరకు వచ్చానని చెప్పిన రక్షకుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. రక్షకుడి యొక్క రక్షణ గురించి రక్షించబడిన వారమే కానీ, రక్షణను అనుభవిస్తున్న వారమే కానీ మనం సరైన ప్రకటన చేయటం లేదు. హానెస్ట్గా, నిజాయితీగా చెప్పాలంటే, ఉదాహరణకి జ్ఞానులు, అబ్బో వారి జ్ఞానం చాలా ఎక్కువ. ప్రభువుని గురించి ఎదిగిన వారు విలువైన కానుకలు తెచ్చి ప్రభువుని ఇంప్రెస్ చేశారా? ఆయనకి తెలుసా? ఆ ఏజ్లో తెలియదు కదా. మరియమ్మని ఇంప్రెస్ చేశారు, యోసేపుని ఇంప్రెస్ చేశారు, మనల్ని కూడా ఇంప్రెస్ చేశారు. చూడండి, ఈనాడు కొంతమంది క్రైస్తవులు కానుకలతో, ఏవో కొన్ని కార్యాలతో తాముని ఎలివేట్ చేసుకుంటూ మేము గొప్ప భక్తి పరులు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆ జ్ఞానులకు మాదిరే. ఏం కావాలి, ఏం చెయ్యాలి? ఆ జ్ఞానులు ఒక సత్యము వారికి కనపరచబడింది, వారి జ్ఞానం చేత ఆ సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. చాలా దూర ప్రయాణం చేసి వచ్చారు, ప్రయాసపడి వచ్చారు, కరెక్టే. ఏం చేశారు? మనం కూడా ఎంత అల్ప సంతోషం అంటే బంగారము, బోళము కదా, సాంబాని అన్నీ తెలుసు మనకి. అవి ఇచ్చారని చెప్పుకోవడం సరిపోతుంది మనకి. అందుకని అటువంటికి ఆ రీతిగా మాదిరిగా మనం కూడా ప్రభువుకి ఏదో ఇచ్చేసేసి చేతులు దులిపేసుకుంటున్నాం. ఆ జ్ఞానులు లోకరక్షకుడు పుట్టాడని మేము చూసామని ఎక్కడ ప్రకటించినట్లుగా లేఖనాల్లో వ్రాయబడలే. కొంచెం కిందకి వెళ్తే గొర్రెల కాపరుడు వారు గ్రహిస్తారు, సత్యాన్ని తెలుసుకుంటారు. వారు కూడా జ్ఞానుల వలె ప్రభువును చూశారు. పరలోక సైన్యము చేసిన స్తుతి, ఆరాధన అంతా గ్రహించారు. భూమి మీద సమాధానం తనకిష్టమైన వారికి ఇష్టాలైన సత్యాలను తెలుసుకున్నారు, చూశారు.
చూసి ఆ జ్ఞానుల్లాగా వెళ్ళిపోలే. ఏం చేశారంట? వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఎంతమంది ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? నీ కుటుంబంలోకి యేసు వచ్చాడు, నీ జీవితంలోకి యేసు వచ్చాడు. నీ హీన స్థితిలోంచి నిన్ను, నీ కుటుంబాన్ని చక్కగా ఎలివేట్ చేశాడు. ఎవరు ఆయన మరణం గురించి ప్రచురితం చేస్తున్నారు? ఎవరు ఆయన పుట్టుక గురించి, ఆయన ఇచ్చిన రక్షణ గురించి ప్రచురం చేస్తున్నారు? ఎవరు సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా? గొర్రెల కాపరులు. ప్రభువుని ఎరగటం గొప్ప విషయం కాదండి. ఎరిగిన వారు ఎవరు ప్రకటిస్తారో వారే గొప్పవారు. మా చిన్నప్పుడు మా గ్రామంలో యేసు ప్రభు గురించి ఎవరికి తెలియదు. ఒకవేళ యేసు ప్రభు అనే వ్యక్తి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఆ గూడులోకి పోయి డ్రమ్ము కొట్టుకుంటా కొంచెం ఏదో అల్లరి చేస్తూ ఉంటారు. మేము అప్పుడు అనుకునేవాళ్ళం అల్లరి అని. మా పితరులు అనేవారు. ఆరాధన కాదు, వాళ్ళకి తెలుసు అనుకునేవాళ్ళం. వాళ్ళకున్న పావర్టీ, వాళ్ళకున్న పేదరికము. ఆ రోజు గూడాలు ఎలా ఉండేయండి? అశుభ్రత. ఇవాళ ఉన్నట్టుగా నీటు క్లీన్ ఉన్నాయా? చాలా భయంకరం. పందులు తిరుగుతూ ఉంటాయి, మూత్ర విసర్జన బహిరంగంగా జరుగుతూ ఉండే, చాలా హేయంగా ఉండే. గ్రామము కొంచెం కంపేర్గా ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉండే ప్రదేశాల్లో అక్కడ కొంచెం నీట్గా ఉండే. అక్కడ ఎవరు పట్టించుకునేవారు లేక చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండే. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు వాళ్ళతో. గ్రామంలో ఉన్న వాళ్ళతోనేమో మాకు ఎవరికి యేసు ప్రభు తెలియదు. వాడు సాహసించి ఈ పాస్టర్లో అక్కడ ఎవరుంటారో తెలుసు కదా, వాళ్ళ కులాలు తెలుసు కదా, గ్రామంలో ఉండేవాళ్ళ కులాలు తెలుసు కదా. ఆ కులపాలు వచ్చి ఇక్కడ చెప్పాలి, మాట్లాడాలంటే, అసలు ముందు నిలబడాలంటేనే ధైర్యం చాలదు ఎవరికి. 70 సంవత్సరాల క్రితం చెప్తున్నానమ్మా, ఇప్పుడు కాదులే, కోపగించుకోమాకండి. ధైర్యం లేదు. కానీ ఆ రోజుల్లో వాళ్ళ కులాన్ని బట్టి లోకమంతా ఒకవేళ వాళ్ళని హీనంగా చూసిన, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళని హీనంగా చూసిన, ఏ కారణాలను బట్టి ఘనపరచడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నా కానీ వారిలో ఉన్న ఒక సత్యం ఏంటంటే వారు రక్షకుని ఎరిగి ఉన్నారు. రక్షకుడిచ్చిన రక్షణను వారు అనుభవిస్తున్నారు. వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజంగా వాళ్ళు అక్కడికి వారే పరిమితం అయిపోతే మేము చాలా ఏసరించుకునేవాళ్ళం, అసహించుకునేవాళ్ళం. వాళ్ళతో పాటు యేసుప్రభు కూడా మా పితరులు అసహించుకునేవారు. మా గ్రామం అంతా. బయట సంగతి నాకు తెలియదు, మా ఊరు సంగతి నేను చెప్తున్నా. ఎక్కడైనా ఇదే పురాణం. అక్కడి నుంచి ఒక పాస్టరు ధైర్యం చేసి మా తల్లుల దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సాహసించాడు. అది సాహసం అండి. ఇవాళ కూడా సువార్త చెప్పాలంటే కొన్ని చోట్లకి మాకు సాహసం చేయాల్సి వస్తుంది. ఊరు బయటే గెట్అవుట్ అంటున్నారు, గెట్ లాస్ట్ అంటున్నారు మమ్మల్ని. గ్రామం తండా అన్నీ తిరిగి వచ్చాను నేను దేవరకొండలో. తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది నాకు కూడా. అది ఆ రోజునైతే మరింత ప్రతిఘటన. నాకు బాగా గుర్తండి. ఆ వాడ నుంచి ఒక పరిశుద్ధుడు ఇస్మాయిల్ గారని ఈ ఊర్లో ఈ కమ్మవారి ఆడపడుచులకి వాక్యం చెప్పాలంటే వాళ్ళ భర్తలు కండిషన్ పెట్టారు. ఏమనంటే ఇంటి కాంపౌండ్ వారు బయట అరుగు మీద రోడ్డు వైపు తిరిగి కూర్చోవాలి. అర్థమైందా? పాస్టర్ గారు ఎటు చూస్తున్నారండి?
రోడ్డు గోడకి వెనకాల మా అమ్మలు మా తల్లులు వాక్యం వింటూ ఉండేవారు. రే ఇస్మాయిల్, ఆడవాళ్ళని కాకబెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి అవి ఇవి తినేవు, అడుగు లోపలికి పెట్టావా కాళ్ళు ఎరగొడతాను జాగ్రత్త ఇస్మాయిల్ అనేవారు. మరి ఏంటి అనుకున్నారు? పవరు. నాకు అనిపిస్తుంది, ఒకవేళ నన్ను ఎవడన్నా అంటే చెప్పమంటే, పోండిరా ఇక ఊరు కాదు ఇంకో ఊళ్ళో సేవ చేసుకుంటా, మీరైపోతే ఈయనెవడో చెప్పుకుంటా అని నేనైతే అహంకారంతో పోయేవాడినేమో. కానీ ఇస్మాయిల్ దీన మనసు కలిగినవాడు. జాతి అహంకారాలు, కులపు అహంకారాల్లో హీనపరిచిన తాను ఎరిగిన రక్షకుడిచ్చే రక్షణ గురించి, రక్షణ భాగ్యం గురించి ఎరిగిన ఆయన తమ రైతులు తమను పోషించేవారు, తమకు పని చెప్పేవారు, ఇంత ముద్ద పెట్టేవారు, కృతజ్ఞతాభావంతో ఉండేవారు. వీళ్ళేమో అహంకారంతో ఉండేవారు. అందరూ కాదనుకోండి, కానీ ఎక్కువ శాతం మాత్రం కరెక్ట్ అండి. వచ్చి దీనుడై అలాగే యేసు అనే రక్షకుడు గురించి వాడు చదువుకున్నాడు కాదు, జ్ఞానం ఉన్నాడు కాదు, పశువులు కాపరులు, పొలాల్లో కూలోళ్ళు, ఇలా పొలాల్లో వాళ్ళు కూలి పని చేసుకుంటారు. ఎవరన్నా విలువిస్తారా? అంట్లు తోముకుంటాకి నిన్ను మీ ఓనరమ్మ ఏమాత్రం నిన్ను పొగుడుతుంది, కనపరుస్తుంది. రా అమ్మాయి సోఫాలో కూర్చో ఛాయ్ తాగంటుందా? లేదు. ఒక హీనత. కానీ హీనంగా వారు ఉన్నప్పటికీ దీనత్వం కలిగిన వారై వారు ఎరిగిన రక్షకుడి గురించి తెలియాలనే తాపత్రయము ఆ అడుగు మీద కూర్చుని వాక్యం చెబుతూ ఉండేవాడంట. ఆయన రోడ్డు మీద పోయేవాళ్ళు అనుకునేవాళ్ళంట, ఏమైంది వీడికి మెంటలు వచ్చిందా? మరి అంతే కదా, రోడ్డు మీద చెప్పుకున్నాడు వాక్యం, వెనకాల వింటున్నారని చెప్పి రోడ్డు మీద పోయేవాడికి తెలీదు. అంటే ఈయన పిచ్చోళ్ళగా మాట్లాడుకుంటున్నాడు అన్నమాట. ఏమైందిరా ఇస్మాయిల్ అనుకుంటా కొంతమంది ఎగతాలుగా కొన్ని కారు కోతలు కూసుకుంటా కూడా వెళ్ళేవారు. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క దైవజనుడు ఎవరైతే యేసు రక్షకుడని ఎరిగి రక్షణను పొందుకొని ఆ రక్షణ గ్రామంలో ఉన్న రైతులకి, పెత్తందారులకి, ధనవంతులకి, వారి భార్యలకి, వారి పిల్లలకి ఒక స్వార్థ రూపంలో దూత చెప్పిన మహాసంతోషకరమైన స్వార్థ దాన్ని చెప్పటం కోసం ఒక దూత స్థానంలో ఆయన ఉండి భారం తీసుకుని ఆయన చెప్పటాన్ని బట్టి చాలామంది మా కమ్మవారి స్త్రీలు ప్రభువు నమ్ముకున్నారండి, భర్తలను మార్చుకున్నారండి వారి పవిత్ర ప్రవర్తన చేత. పిల్లల తరాలు అద్భుతమైన సేవ. అదే ఇస్మాయిల్ గారు అన్నారు, 10 మంది మా నాన్న సంపాదించుకోవడం వేర్రా, ఒక్క కమ్మవాళ్ళ సంపాదించుకోవటం వేర్రా అనేవాడంట. ఎందుకంటే ఈ అన్ని సంబంధంగా ఉన్న అహంకారంతో ఉన్న వాళ్ళ హృదయాలు మార్చి ప్రభు మనలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎంత కఠినంగా ఉన్నారో, ఎప్పుడైతే ప్రభు వాళ్ళ జీవితాల్లోకి వచ్చారో అంత అద్భుతమైన సమర్పణతో ఆయనకి సహకారులుగా ఉన్నారు. ఇస్మాయిల్ గారు చేసిన సేవకి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉండేవారంట, దిగ్గజాలు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఆయన్ని ఎత్తిపట్టి అద్భుతమైన సేవ అండి. మొన్నే 75 వసంతాలు మూసిని చాలా శాఖోపశాఖలుగా 350 సంఘాలు వేయండి. స్తోత్రం చెప్పండి. తన్ను తాను ఉపేక్షించుకుని ఆత్మల సంపాద్యం కొరకు తన శిరువునెత్తుకుని ఒక వ్యక్తి చేస్తే ఇంత కార్యం. నవీన తరమా,
రక్షకుడిచే రక్షణని మనము స్వార్థపరుల్లాగా నీ కొరకు నీ కుటుంబం వరకు మాత్రమే పరిమితం చేసుకుని రక్షకుడిని ఎంజాయ్ చేస్తున్నారా? లెక్క అప్పచెప్పుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకుని భూ దిగంతల వరకు వెళ్ళాలని యేసుప్రభు యొక్క ఆశయాన్ని ఉపదేశాన్ని మనం స్వీకరించి సాగిపోవలసిన వారమే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కొసలో ఒక మాట ఏంటంటే, అక్కడ చాలా మందిలో కట్టానండి. కడితే ప్రతి చోట ఎస్సీ కాలనీస్లో ఊరి ఎంట్రన్స్లోనే స్థలం చూసుకుని మంచిగా అందమైన బిల్డింగ్ కట్టేవాడిని, చర్చ్ బిల్డింగ్స్. అందరూ అనేవారు, అయ్యగారు నీకు జ్ఞానం ఎక్కువ ఉంది కానీ నువ్వు సరిగ్గా చేయదు. ఇదే ఊర్లో కడితే అందరు వస్తారు. ఈ ఎస్సీ కాలనీ కడితే ఎవడు వస్తాడు? ఆడు రారుగా. నేను ఒకటే అన్నాను, ఈ ఎస్సీలకి మాలా ఆ పదాలను అనొచ్చో కూడా తెలియదు, మాదిగా వారిలోంచి వచ్చిన వారే మమ్మల్ని అందరినీ రక్షించుకున్నారు, మా కుటుంబాన్ని రక్షించుకున్నారు. మేము అందరము వారికి రుణస్థులం. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళ మధ్య నా సేవ అండి. ఎప్పుడు ఫారూక్ ఎస్టేట్కి వెళ్ళను. ఆంధ్రాలో ఫుల్ డిమాండ్, వెళ్తే బోల్డ్ డబ్బులు కూడా వస్తాయి. అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. మా పెద్ద పాస్టర్ గారు నేను ఇందాక కారులో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆయన ఆంధ్రాలో సేవ చేస్తాడు. ఈ క్రిస్మస్ కాలనికి వస్తే 10,000 కనీసం ఇస్తారు. ఇప్పుడు జాన్మాకు నాకు ఎంత ఇస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా 10,000 రూపాయలు ముడతాయి. ఇదే కనుక నేను ఆంధ్రాలో కనుక మీటింగ్కి వెళ్తే, ఏ సంఘానికి వెళ్ళినా సరే రెచ్చిపోతారండి బాబు కానుక ఇవ్వడానికి పాస్టర్కి. ఆయన అంటున్నాడు, బాబా ప్రసాద్ గారు నేను చాలా ఇదైపోయాను, అసలు రోజుకు 3 సెమికిస్టర్లు చేశాను నేను. అంటే రోజుకు 30,000. నా లెక్కలు నాయి, నేను వ్యాపారస్తును కదా, నష్టాలు తెలుసు, లాభాలు తెలుసు. మనకి 3 చోట్లకి వెళ్తే 3 6 18,000 మైనస్. అయ్యగారు చికెన్ డబ్బులు ఇస్తావా? ఏమంటారు? చాలా రెస్పెక్ట్గా అంతా చూసుకున్నాక వెళ్ళే ముందు, అయ్యగారు చికెన్ బాగుందా? బాగుంది. 6,000 అయ్యగారు. అయిపోయాయి. ఇక చూసుకోండి, ఈ నెల నాకు ఎంత పండగో, క్రిస్మస్ పండగ. చాలామంది అన్నారు, రే అక్కడ ఏముందో తెలంగాణలో, ఇక్కడ రారా. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడో చిన్నప్పుడు పెరిగాను ఆ ఊరికి. మా పిల్లలు అన్నారు, ఆ ఊరి గురించి గొప్పగా చెప్పుకుంటేవాడిని. చిన్నప్పుడు వాతావరణం కదా, ఆ ఊరు అరుగుల మీద అట్లా ఆడుకున్నాం, ఎంత బాగుండేదని చెప్పుకుంటే మా పిల్లలు ఒకసారి తీసుకెళ్ళవా తాత అంటే తీసుకెళ్తే అక్కడ ఒకడు నా పాత ఫ్రెండు, ఆడికి 65 ఏళ్ళు దాటిని. ఆడు చొక్కా లేకుండా అడ్డ పని చేసుకుని అటు తిరుగుతా, అరే ప్రభు ఏంట్రా ఇటు పోతావురా, ఇటు రా అని చెప్పంటే గవికి కారు ఆపి వెళ్తే పిల్లలు కూడా దిగి వచ్చారు. దిగొస్తే ఆడేమో అనేడు పక్క, ఏం చేస్తున్నావురా? రేపు పాస్టర్గా చేస్తున్నారా? రేపు పాస్టర్గా చేస్తున్నావుంటారా? నువ్వు పాస్టర్ అయిపోయావా? అవునరా పాస్టర్ అయ్యానరా అంటే, రే మా ఊరి పాస్టర్ 3 ఫ్లోర్లు ఇల్లు కట్టాడురా, 20 ఎకరాల పొలం కొన్నాడు రా. అరే నువ్వు మంచి మొట్టమొదటి తిరిగాడు రా. నువ్వు ఏం చేసావు కానీ బలి చేస్తావురా. ఏమంటావురా నువ్వు? ఏమంటావురా అంటే, అసలు పాస్టర్ కొన్న ఆదాయం ఎవరికి లేదురా. మరి నిజమండి. అంటే ప్రాంతీయత గురించి చెప్పట్లే కానీ ఆంధ్రాలో పాస్టర్ల దగ్గర డబ్బులు తక్కువ ఉండవండి. అది చూసుకొని కావాలంటే. తెలంగాణలో నాకు మొత్తం తెలుసండి, అన్ని చోట్ల కానీ ఎక్కడో రేరుగా పొరపాటున ఒక పాస్టర్ దగ్గర డబ్బులు ఉంటాయి అంతే, పొరపాటునే. అధిక శాతం
సంఘాలు అధిక శాతం పాస్టర్స్ చాలా దినవసరం ఉంటారు. నేను వారి మధ్య చిన్న చిన్న సంఘాలను ప్రేరేపించుకుంటా, బలపరుచుకుంటా. ఎందుకు చేశారంటే నాకు ఒకటే నా మైండ్ సెట్ ఏం చేసినానంటే, మనం ఈనాడు ఇట్లా ఉన్నామంటే వాళ్ళే కారణం. ఆ ఇష్మాయిల్ అనే ఆయన అంత తగ్గించుకోకపోతే, మా తల్లులకి ఆ వాక్యం చెప్పకపోతే, ప్రవిచ్చే రక్షణ గురించి చెప్పకపోతే, మా తల్లి ఎప్పుడో డామ్ అనేదండి. ఆవిడకి హార్ట్ పేషెంట్, రాయవెల్లు వెళ్తే కానీ వైద్యం జరగదు. మా నాన్నగారేమో బతకలేని బడిపొంతులు. ఏం తీసుకెళ్తాడు? రాయవెల్లేరు తీసుకెళ్ళలేడు ఆ రోజుల్లో. నేను పుట్టక మునుపు ఆవిడ హార్ట్ పేషెంట్. కానీ ఎప్పుడైతే రక్షకుడు ఆవిడికి పరిచయం అయ్యాడో, రక్షకుడిచ్చే రక్షణ ఆవిడ పొందుకుందో, ఆవిడ 40 సంవత్సరాల తర్వాత బతికిందండి. 40 years అదే గుండె జబ్బుతో 40 సంవత్సరాలు బతికింది. ఎలా బతికింది? ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చెయ్యని రోజు ఉండదని మేము పిల్లలుగా సాక్ష్యం చెబుతున్నామండి. ప్రతిరోజు కూడా. మాలో ఆ డిసిప్లిన్ లేదు, మాకు లేదు ఆ డిసిప్లిన్, ఆవిడలో ఉంది. ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటే నేను ఎక్కడో తిరుగుతున్నా, వ్యాపారస్తును కదా. ఆ రోజు నైట్ డ్యూటీ నాకేశారు. అమ్మ దగ్గర పడుకోమంటారా, హాస్పిటల్లో పడుకోవా, చూసుకోవా, బాధ్యత కదా అని. ఒక్క కొడుకు కదా, పడుకుంటా ఏంటి, అక్కడికి వెళ్ళి పడుకోవడమేగా, ఇక పడుకోలేదో అక్కడ పడుకుంటా అన్నట్టుగా అక్కడికి వెళ్ళి పడుకున్నా. పడుకుంటూ నిద్రపోయా అంతే. ఆవిడేమన్నా కానీ నిద్రపోయా. 2 ఆ ప్రాంతంలో ఎందుకో మెరుకు వచ్చింది. బెడ్ లైట్ ఎరుగుతుంది, సన్నగా ఉంది లైటు. మా అమ్మ మంచం మీద, మా అమ్మగారు కాకుండా ఒక దెయ్యం ఎర్రపోసుకుని కూర్చోంది. ప్యాన్ ఒక్కసారి పెద్ద కాకేశారు. ఆ దెయ్యం అంటుంది, అరే బాబు ఏమైందిరా బాబు అంటుంది. దెయ్యం బాబు అంటుంది ఏంట్రా బాబు అని చెప్పి చూస్తే దెయ్యం కాదు మమ్మ. అవతారం ఏంటి? 2 చేతికి శరణులు ఎక్కుతున్నాయి, ఇటు కూర్చుంది. ఏమండి అట్టా ఉంటే కూడా యేసుప్రభు ప్రార్థన చేయమంటాడా? చెప్పండి, నాకు అర్థం కాదు. మూర్ఖత్వం కాకపోతే హాయిగా 2 శరణులు ఎక్కుతా అంటే మును తీసి పడుకోకుండా కదండి. అసలు రోగం అనేది వస్తే ఎంత అదృష్టం అంటే, జరిగే వాళ్ళకి ఎంత అదృష్టం అంటే మును తీసుకు పడుకోవచ్చు. నా ప్రాణం బాగాలేదు, ఒక్క డైలాగుతో ఇంటిని పాదిని సేవలు చేస్తారు. జరుగుబాటు ఉంటే కదా. అందుకనే కొంతమంది ఆ ప్రాణం బాగాలేదు, కడుపులో ఏంటో అని అంటారు. బూడిద ఏమి ఉండదు. ఆవిడ ప్రార్థన చేస్తానండి. ఆ 2 గంటల సమయంలోనే మా అమ్మగారితో పోట్లాడా. ఏమే ఈరోజు కూడా ప్రార్థన చేయకపోతే దేవుడు నీకు ఏమైనా శిక్ష ఎత్తాడా? ఏమి దేవుడే బాబు, ఇది ఎక్కడ దేవుడే బాబు? ఇట్లా నేను అందుకే నేను బాప్తిసం తీసుకుంది. రోగం వచ్చినా కానీ ప్రార్థన చేసుకోవాలి. రాత్రిపూట ప్రార్థన 2ంటికి ఆరోగ్యం ఉన్నప్పుడు చేసుకున్నావు, నేనేం అనలే. నీకేమో ఆ అడ్మిట్ చేయించి సెలవులు ఎక్కించి ముందులు పెడితే నువ్వు ప్రార్థన చేస్తావా? మూర్ఖుడండి, బాగా మూర్ఖంగా ఉండేవాడిని. కానీ ఆ రక్షకుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా మైండ్ని కూడా కొంచెం మార్చిన తర్వాత, స్వభావాన్ని కూడా మార్చి నెమ్మదిగా ఆయన స్వభావం నాకు ఇచ్చినాక ఇప్పుడు నాకు 2 తెలుసు. అది తెలుసు, ఇది తెలుసు. అందుకని అట్లా తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తానంటే, ఒక మా సంఘంలో ఒక ఆవిడ ఉంది. ఆయన పెద్ద సైతానండి బాబు, మా ఆయన పెద్ద సైతానండి బాబు అంటూ ఉండేది. అమ్మ మరీ చెడ్డాడని చెప్పు, తాగుబోతని చెప్పు. తాగుబోతు కదండి, ఒక్క అలవాటు పాడే అలవాటు ఒక్కరికి కూడా లేదండి. దరిద్రం మరి లేకపోవడం కూడా తప్పేనా? మారు ఉంటాయి కదండి, ఏదైనా ఒకటారా ఉంటాయి కదండి, అది కూడా లేదండి మా ఆయన దగ్గర. నీ ప్రాబ్లం ఏంటమ్మా అని చాలా హీనంగా మాట్లాడింది. నా ధైర్యం ఏంటంటే, నాకు రక్షకుడు తెలుసు. రక్షకుడు జీవితాన్ని ఎలా మారుస్తాడో బాగా తెలిసిపోయింది నాకు. మనం అప్పగించుకుంటే రక్షకుడు, యేసుని రక్షకుడు మన జీవితంలోకి వస్తే మనని, మన కుటుంబాన్ని, మన పరిస్థితుల్ని, మనకున్న సమస్తాన్ని కూడా ఆయన టేక్ ఓవర్ చేసుకుంటాడు. ఆయన బాధ్యత తీసుకుంటాడు.
ఆ రక్షణ మనం అనిపిస్తాం, ఆ రక్షణ అంతా మనం కలిగి ఉంటాం. డబ్బులున్నా లేకపోయినా, అంతకుముందు డబ్బు ఉంటేనే సంతోషం అనుకునేవాడిని నేను. కానీ డబ్బులు లేకపోయినా సంతోషం అనేది రక్షకుడు స్వీకరించి నాకు తెలిసింది. నాకు దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మీ ఆయన్ని నాకు ఒక్కసారి పరిచయం తీసుకురామంటే, మొండెండి బాబు త్వరగా రాడండి అన్నాడు. అమ్మా నేను ప్రార్థన చేస్తాను కదా, నువ్వు ఎలాగ అడుగు, ఆయన వస్తాడు అన్న. అట్లాగే మరి ఆయన ఏ ఊళ్ళో ఉన్నాడో లేదా దేవుడి కృప ఆయన తీసుకొచ్చాడండి. ఏమండి వచ్చి మొట్టమొదటి రోజున నిలువు మోకాలు వేసాడండి. ఆవిడైతే ఎట్లా కూర్చుంటుందో నేను చెప్పకూడదు, కానీ ఈయన మాత్రం వచ్చినాక కొంతమందికి సంఘంలో కూర్చుంటారండి. మా 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 మేనత్ గారు ఒక ఆవిడ ఉంది, బాగా క్రౌడ్గా ఉంటుంది సంఘం. ఆవిడ స్థలంలో తెలియక ఎవరన్నా కొంచెం ఆక్యుపై చేసి కూర్చుంటే వాళ్ళు చూడదు, పట్టించుకోదు, టచ్కి కూర్చుంటుంది అంతే. ఫ్రాక్చర్స్ అయిపోయి ఏమైనా అయిపోయి ఒకసారి కూర్చుంది, డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి ఆవిడ కూర్చునే ముందు అటాళ్ళు ఇటాళ్ళు చక్కగా ప్లేస్ ఇచ్చేస్తారు అంతే ఆటోమేటిక్గా. అటువంటి మురుకులు అండి. ఎక్కడున్నాం, అది ఇందాక అయిపోయింది కదా. మోకాళ్ళ మీద ఆయన వేసాడు. అరే ఇదేంటి బాబు, ఈ గురించి ఇంత చండాలంగా చెప్పింది ఈవిడ. ఆయన రావడం మోకాళ్ళు వేసాడు. ఏమండి తర్వాత 2-3 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు, 3 సంవత్సరాలు మోకాళ్ళ మీద ఉన్నాడండి బాబు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పలా మోకాళ్ళు వేయమని. నేను ఎరిగిన రక్షకుడిని, ఆ రక్షకుడికి నా జీవితంలో చేసిన కార్యాలని ఉన్నట్టుగా ఆయన చెప్పానండి. నిమ్స్ హాస్పిటల్లో ఆయన పనిచేసేవారు. చూడండి, నాలాగా ఆయన తయారైపోయాడండి. అంతే, అదే సమర్పణ, అదే చక్కటి శిష్యుడిగా నాకు మారిపోయాడండి. ఒకసారి అని, ఏమండి మీ ఆయన ఎట్లా ఉన్నాడండి? ఉన్నాడండి, అతివృష్టి అనావృష్టి, ఉసితుంపదగా అతివృష్టి అనావృష్టి అంట. అప్పుడు అనావృష్టి అంట, ఇప్పుడు అతివృష్టి అంట. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకుంటూ ఉంటాడు. పక్కన ఉంటాడండి, నాతో మాట్లాడండి. ఏం చేయమంటారండి సిస్టర్స్? ఆవిడ బాధ అది. మారితే ఓ సాగు, మారకపోతే ఓ సాగు. నేను కూడా మారకుండా మా అమ్మగారిని చాలా ఇబ్బంది పెట్టాను. నాకేంటంటే డబ్బు బాగా సంపాదించినాక ఏసీ దగ్గరికి వెళ్దాం, ఏసీ దగ్గర అంతా పేదలు ఉంటారు, వాళ్ళతో పాటు నేను కూడా పేదలకు ఉంటే అట్టాగు ఒకటి ఇచ్చేస్తే వెళ్ళిపోదాం, పని అయిపోతుంది. అక్కడికి వెళ్ళినాక ఇంకా ఏ పాపాలు చేయకుండా జాగ్రత్త కొడవచ్చు. ఎంతనా పాప చేసి ఇప్పుడు డబ్బులు సంపాదించేద్దాం, గొడవ అయిపోతుంది. తర్వాత ఒకేసారి వెళ్ళిపోదాం, క్షమాపణ అడుగుదాం, పాప క్షమాపణ అయిపోతుంది. ఆ డబ్బుతో చక్కగా మనం చేసుకోవచ్చు. అది నా ప్లాన్. అది మా అమ్మకి తెలియదు, మా అమ్మ చదువుకుంది అంతే కదా. అంటే ఆవిడేమంటుంది, అరే నువ్వు పుట్టక ముందే 3 సంవత్సరాల ముందు నీకు దేవుడు చెప్పాడు నీ గురించి, నువ్వు గొప్ప సేవకుడు అవుతావంట, దేవుడు వాడుకుంటాడంట. అంటే నేను నమ్మేవాడిని కాదు. పైగా నాకు అన్ని అలవాట్లు ఉన్నాయండి. సంఘంలో అందరికీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి, మా అబ్బాయి తాగుతాడండి బాబు, మా అబ్బాయి ఇదేండి బాబు, ప్రార్థన చేయండి బాబు చెబితే మొత్తం, ఏంటి బాబు నువ్వు బాగా తాగుతావుగా, నీ వీటి ప్రార్థన చేస్తున్నాలే, ఆ దెయ్యం పోతుంది నీకు. దెయ్యమా? నేను సరదాగా ఏదో ముందు కొడితే నాకు దెయ్యం పట్టిందా? ఏంటి భాష అర్థమయ్యేది కాండి. అట్లా చాలా తిప్పలు పెట్టారండి. నాకు భయం. నేను తర్వాత గొప్పగా సినిమా వ్యాపారం చేస్తున్నాను. చేస్తే ఈ ప్రార్థన చేసేవాడితో నాకు చాలా భయం అండి. అసలు ప్రార్థనాంశం ఎప్పుడు చెప్పను నేను. ఇది రక్షణ పొందుకోము నువ్వు, నా ప్రార్థనాంశాన్ని మా అమ్మకి చెప్పను. చెప్పానంటే సంఘంలో చెబుతుంది. సంఘం చెబితే దానికి ఏ రకంగా చేస్తారో తెలియదు. ఈ సంఘంలో ఉన్నంత డాక్టర్లు అంటాడండి, వాళ్ళు ఏ ముందు చేస్తారో కూడా తెలియదు. అంటే ప్రార్థన ఏ రకంగా చేస్తారో తెలియదు. మనం కోరిన విధంగా చేయరీళ్ళు. నా వ్యాపారం బాగుండాలని చేయరు కదా, చేయరండి. ఆ సినిమా వ్యాపారం వదిలిపోవాలి ప్రభువా. మద్రాసు వెళ్ళాడంట అయ్యా, ఏ సినిమా దొరకకూడదయ్యా. ఇట్లా నేను తిప్పలు పడి ప్రార్థనలతో పోరాడి ఏదో ఒక సినిమా కొనుక్కుని తెచ్చుకుంటే దాని గురించి వ్యతిరేక ప్రార్థనలో ఈ ప్రార్థనలు నాకు ఎంత శత్రువులుగా మారిపోయారంటే ఆ రోజుల్లో చాలా. అయినా సరే నేను కూడా ముండండి, మౌరుని కాదు. నువ్వు ఎంతైనా ప్రార్థన చేసుకో, నాకు జ్ఞానం ఉందనేవాడిని. ఆ జ్ఞానంతో చేసేవాడిని.
మొత్తం ఈ ప్రార్థనలు చివరికి ఏం చేశారంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. ఇక మొత్తం అన్నీ కోల్పోయి ఏమీ లేకుండా పకీర్ని అయిపోయి అట్లా కూర్చున్నానండి అంతే. అప్పుడు కానీ ఆ ప్రార్థన ఆపలేదండి బాబు. మా ఆవిడ ఎదుగున కూర్చొని చాలా సంతోషంగా కనపడుతుంది నేను ఆరిపోయినాక. అంటే ఏంటి అంత సంతోషంగా ఉన్నావు, నేను దిగులుగా ఉంటే అంటేను, ఏముంది బావా ఇప్పుడు ఎక్కడికి పోకుండా ఎదురుగుండానే ఉంటున్నావు, ఇది చాలు బావా అంది. ఏమి ఇట్లనే ప్రార్థన చేసావా నీ యేసయ్య దగ్గర అన్న. అవును బావా, మా ఆయన సంపాదించేది నాకేం అక్కర్లేదు, యేసు ప్రభువా అవి లేకపోయినా పర్లేదు కానీ నా బావ నా ఎదురుగుండా ఉంటుంది చాలు అంది. తగలేసుకుంటావంటే ఏం చేస్తావు, ఎదురు కూర్చొని ఏం చేస్తావో చెప్పు. కాదండి, జీవితాన్ని యేసు ప్రభువుకి ఇవ్వండి, కొత్త జీవితం ఆరంభమవుతుంది. రక్షకుడితో కలిసి జీవించే జీవితం, రక్షకుడు నడిపించే జీవితం అది వేరుగా ఉంటుంది బావా. ఏం చేయమంటావే, రక్షకుడిని అడుగు. అట్లా అన్నీ ఆరిపోయినాయిగా. ఇంక ఫ్రెండ్స్ లేరండి. రోజు 2 లీటర్లు ఛాయలకి అయ్యేది మాకు, ఛాయలకి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి. భార్యాభర్త కొట్టున్నారంటే నేను చెప్పాలి, మేధావునండి మా ఏరియాకి అందరికీ నేనే మేధావు, ఎవడేడు. భార్యాభర్తలు కొట్టుకున్నా, చిన్నపిల్లలు కొట్టుకున్నా, ఏదైనా కానీ నా దగ్గరికి వచ్చి పంచాయతీనే. ఛాయల్లాగా బిస్కెట్లైనా పంచాయతీనా పోనం. అది ఆరిపోయినాక ఒక్కడు కూడా ఇంటికి వచ్చిన పాపన పోలేదండి, ఒక్కడు కూడా అట్లా ఫుల్ ఫ్రీ అయిపోయా. నాకు టైంపాస్ చేయటం కానీ, పంచాయతీ చేయటం కానీ, మాట్లాడటం కానీ, పోట్లాడటం కానీ, దేనికి కూడా మనుషులు లేదండి. అప్పుడు మా ఆవిడ చెప్పింది, ఎవరు లేరు ఎందుకు బాధపడతావు, యేసయ్యతో మాట్లాడుకోవచ్చుగా ఉంది. ఆరిపోయి మొత్తం లోకమంతా నన్ను విసర్జించిన తర్వాత ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళమంటావే. అవును, ఇంత వేస్ట్ గాడితో యేసయ్య మాట్లాడతాడా? అసలు వేస్ట్ గాళ్ళే యేసయ్య దగ్గరికి వస్తారండి. పనికి మానాడు. సంఘాలు చూసుకోండి, ఎక్కడెక్కడ చెత్త. ఎవరికి మాకంటే మిమ్మల్ని కాదు, మా సంఘం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ పరిసరం చెత్త, చెల్లుబాటు కానీ సత్తు నాణాలన్నీ కూడా ఎక్కడికి తెలుసా, యేసయ్య దగ్గరికి వస్తాయండి. ఎందుకంటే ఆ రక్షకుడు సర్వశక్తి గల దేవుడేమో వాళ్ళ సత్తు నాణాన్ని 2000 రూపాయల నోటు, ఇప్పుడు కాదండి అప్పుడు 2000 రూపాయల నోటుగా మార్చగల దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. జీవితాలు మార్చేవాడి రక్షకుడు. అట్లా నెమ్మదిగా యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలెట్టింది. నేను అన్నాను, యేసు ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడేశా, ప్రభా నువ్వు దేవుడు అయితే దేవుడు, నువ్వు దేవుడివే, నేను కాదంట్లా, ఇంకెవరు కాదు, నువ్వే దేవుడివి, నేను కూడా నా ఓటు నీకే, సర్పంచ్ నువ్వే అన్నట్టుగా, నువ్వే దేవుడు అయితే నువ్వే, ఇంకో వేరే వాళ్ళకి నువ్వే దేవుడివి. ఇప్పుడు నాతో నువ్వేం చేసుకుంటా, నేను వచ్చాను, అది చెప్పింది నేరుగా వచ్చా, ప్రార్థన చేస్తున్నా, నన్ను ఏం చేసుకుంటావు? నేను పెద్ద వేస్ట్ గాడిని, డబ్బు లేదు, నా తెలివితేటలు ఉప్పడిపోయినాయి, నా కష్టాలు, నా ప్లాన్లు, నా వ్యాపారం అంతా కూడా ఈ నాశనం చేసి పారేశారు ప్రార్థన చేసి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏంటి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకోసం ఏం చేయగలను? నాతో నీకు ఏంటి లాభం? ఒకప్పుడు డబ్బు ఉండేది, సాయంకాలం 8ంటికి ముందు కొడతా కూర్చున్నామంటే ఇంజనీర్లతో కలిసి రాత్రి 2 వరకు తాగుతూ ఉండండి. అప్పుడు అంటే నీకేం డబ్బులు ఇచ్చేవాడిని, నేను కానుక ఇచ్చేవాడిని, నేను చేసేవాడిని. ఇప్పుడు దగ్గర ఏమన్నా బూడిదా? నాతో నీకేంటి ఇంట్రాక్షన్, ఏం కావాలి నీకు, నేనేం చేయగలను అని ముందేమో ఇట్లా మాట్లాడే కానీ తర్వాత ఏడుతూ అడిగాను, ప్రభా నా జీవితం నీకు ఉపయోగపడుతుందా? నా జీవితాన్ని ఇప్పుడు నేనున్న స్థితిలో నన్ను స్వీకరించి నీ సాధనంగా వాడుకుంటావా? నీకు ఉపయోగపడతానా ప్రభా? ఇంకా నీకు ఉపయోగపడేవి ఏమైనా నాలో ఉన్నాయా అని ఏడుస్తా ఆయన చెప్పాడు. తెల్లవారుదాం 4 నుంచి 5 వరకు చేయమన్నాడు. బతికిచ్చాడు యేసయ్య నన్ను. మమ్మకి ప్రేరణ అంటే 2 నుంచి 5 వరకు. నాకు అంత పెయిన్ ఇవ్వలేదండి. 4 to 5 టైం ఇచ్చారు ఆయన. నేను మా ఆవిడే కలిసి రోజు ప్రార్థన, ఏం పని లేదండి, బూడిదే మొత్తం ఫ్రీ, ప్రార్థన చేసుకుంటాం మొదలెట్టాం అన్నాడు. ఈ ప్రార్థన నీ ముందు ఎవ్వరూ నిలవకుండా చేస్తుంది, నీకు ఎదురు లేదని చెప్పాడండి దేవుడు.
అలాగే ఎన్ని రకాల పోరాటాలు వచ్చాయో, తర్వాత ఎన్ని వచ్చాయో ఎవ్వరూ కూడా నా ముందు నిలబడలేకపోయారండి. ప్రార్థనే నన్ను కాపాడిందండి. ఆ గంట ప్రార్థనే, ఆయన చెప్పిన సమయంలో చేసిన ప్రార్థన నన్ను కాపాడింది. అంతేకాదు, ఎప్పుడైతే ఒక కొత్త జీవితం రక్షకుని యొక్క నేతృత్వంలో నా జీవితం ఆరంభమైందో, నేను మావిడ కూర్చున్నాం అన్నాను, ఏమి ఏసై చాలా మంచోడు కదే, పిచ్చోడే. నా పాపంతటిని ఆయనలోకి తీసుకున్నాడంట, నీ పాపంతని కూడా తీసుకున్నాడంట, లోక పాపాన్ని తీసుకున్నాడంట. అప్పుడు కొత్తగా తెలుసుకున్నా కదా అన్నీ. తెలుసుకుంటే నాకు ఏంటి విడ్డూరం అనిపించిందంటే, ఎంతనే కానీ ఈ చెత్తంతా, లోకంలో ఉన్న చెత్తంతా తనలోకి తీసుకోవడం ఏంటి, నాకు జాలి వేసిందండి యేసు మీద. ఎంత ప్రేమించేవాడివైనా, ఎంత ప్రేమగల హృదయమైనా, ఏమే నీ పాపాలు తీసుకున్నాడంటే నేను ఓకే. ఈడి పాపాలు ఎలా తీసుకోగలిగాడు అంటే, ఎంత పాపం ఉన్నా ఎంత శాపం చేసుకుంటాడా అంటే, నీకంటే నేను ఎక్కువ రుణస్తున్నే. నేను పెద్ద పాపిని, నువ్వు చిన్న పాపివే, నేను పెద్ద పాపిని. ఏమే ఓ పని చేద్దాం, ఈ ప్రభుకి మనం ప్రతిగా ఏదైనా ఇవ్వాలి. చెప్పు బావా, ఏమిద్దాం? ఆగవే, ఇవ్వటానికి ఏముంది, బూడిదా, ఇప్పుడే కదా వ్యాపారం మొదలెట్టారు అని అన్నాను. ఓ పని చేద్దాం, మన ఖర్చుల వరకు వాడుకుని, పిల్లల వరకు పోషించుకుని, ఆ తర్వాత మిగిలినంత ప్రభు కోసం ఖర్చు పెట్టేద్దామే. భూమి మీద ఈ భూమి మీద 1 సెంటు స్థలం కానీ, ఇల్లు కానీ, ఆభరణాలు కానీ ఏది మనం కొనుక్కోవద్దే మన కొరకు. ఏమంటావు అన్నా? బావా నా బంగారం, నిద్రపోతారని చెప్పి అప్పుడు అట్లా అంటూ ఉంటాను, వేరే అనుకున్నారండి అని. అసలు అద్భుతం బావా అని చెప్పి ఇద్దరు తీర్మానం చేసేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏది రండి, వృత్తిరీత్యా నేను సివిల్ కాంట్రాక్టర్ని, 100 అపార్ట్మెంట్లు కట్టాను. ఈ ఫ్లాట్ నాకు కావాలి అంటే వాడు నా పేరు రాశాడు అడ్డుపెట్టి, తర్వాత బిల్లులు ₹1 కూడా ఇవ్వకుండా నాకు ఫ్లాట్లు రాసి ఇవ్వగలరు. అంత మనీ టర్న్ ఓవర్ అన్నీ ఉన్నాయి. అక్కడ దేవరకొండ మొదలెట్టాను, అలా 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 మొత్తం భద్రాచలం, ఛత్తీస్గఢ్, సూర్యాపేట కాదా, అన్ని చోట్ల కూడా ఒక నది వల్ల దేవుడు నన్ను ప్రవహింపజేసి అనేక మంది సేవకుల యొక్క సహవాసం, సంఘాల యొక్క సహవాసంలో అద్భుతంగా వాడే కృప నాకు ఇచ్చాడమ్మా. రక్షకుడు అనే ఒక మాట బాగా వస్తుంది నాకు. పౌలు గారు అంటారు, పుచ్చుకుంటు కంటే ఇచ్చుట. దాన్ని చాలా ఆలోచించాను నేను. తీసుకుంటే బాగుంటుందా, ఇస్తే బాగుంటుందా? తక్కువని చెప్పాలి. మీ అబద్ధాలు తగులడా? మీ సంఘం కూడా అబద్ధాలు ఆడతారా? మా సంఘం ఇంతే, మాయ చేసేస్తారు నన్ను. ఇవ్వటమే ధన్యత. ఓ పని చేయండి, మీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొత్తం సొమ్మంతా వేసేయండి. ఇక్కడ పోతా బంగారాలు ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వండి, ధన్యత కదా. మరి హుషారున్నావే పాస్టర్, ఆ మాట చాలా పట్టుకుంది. రక్షకుడు నా జీవితాన్ని మార్చాడు. నన్ను ఎవరు వాడుకుంటాకి, నా ఇంటికి టీ తాగడానికి కూడా రావడానికి కూడా ఇబ్బంది పడిన నా ఇంటికి, నన్ను, నా కుటుంబాన్ని ఎంతో ప్రేమగా వేలాది మంది నన్ను ఒక ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ సహోదరుడిగా తమ హక్కును చేర్చుకుంటున్నారండి. దేవునికి మహిమ కలుగుగాక. చాలామంది పిలుస్తూ ఉంటారు, మీరు రావాలయ్య గారు, మా బిడ్డకి ఇటు ప్రార్థన చేయాలి, డిమాండ్ చేస్తూ ఉంటారు. వెళ్ళగలిగి ఓపిక ఉండదు. కానీ నేను రాను అని గట్టిగా చెబుదామనే టైంకి ఏమంటాం పడుతుందంటే, ఒకప్పుడు ఎవడన్నా నా ఇంటికి వచ్చి టీ తాగితే చాలు అనుకున్నాను. ఇవాళ నన్ను వచ్చి ప్రార్థన చేయమని ఇంత డిమాండ్ చేసి ఇంతగా ఆర్థిస్తున్నారు కదా. ఈ ధన్యత, ఈ ఘనత నా ప్రభు ఇచ్చాడు. ఏమన్నా కానీ
దారిలో నా ప్రాణం పోని నేను పోతా అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి ఆఫరింగ్ని ఒప్పుకుంటానండి. సాధారణంగా ఎవరికి నో చెప్పను. ఎంత కష్టమైనా సరే అన్నిటికీ పోవాలా అంటుంది మా ఆవిడ. కంట్రోల్ చేసుకో. పైగా ఇప్పుడు అక్కడ డ్రైవర్స్ లేరు, నేనే ఓన్ డ్రైవింగ్ మొత్తం తిరుగుతున్నా 71 ఏళ్ళకి. మా ఆవిడ కూడా నన్ను మంది ఈ నా చెప్పే మాట అదే ఇందాక అందగా ఆవిడ ఏముంది అతివృష్టి అనావృష్టి. అప్పుడు అట్ట చంపాడు, ఇప్పుడు ఇట్ట చంపుతున్నాడని మా ఆవిడ కూడా నన్ను వదిలేసిందండి. అంటే వదిలేదండి బాబు, ఈయన చెప్పిన మాట ఏంటని దూరం పెట్టేసిందండి. నా వరకు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మహా సంతోషకరమైన స్వార్థమానం, రక్షకుని గురించిన వార్త, రక్షకుడు మన జీవితంలోకి వచ్చి చేసే కార్యాలు, నడిపించే విధానాలు. ఇంకొక విషయం చెబుతానండి, రక్షణ గురించి ఇంకా ఇంకా శ్రేష్టంగా ఇంకా తెలుసుకుంటూనే ఉన్నానండి. ఇంకా లెర్నర్గా ఉన్నానండి నేను. ఇంకా నేర్చుకునేవాడిగా తెలుసుకునేవాడిగా ఉన్నా కానీ తెలిసేసుకున్న వాళ్ళగా ఉన్నానని చెప్పడం కూడా ధైర్యం చాలలేదండి బాబు. అన్ని కొత్త కొత్త నేర్పుతున్నాడండి ఆ రక్షకుడు. మొన్న కోదాడ దగ్గర గోకినపల్లి ఏదో అక్కడ కోట ముగించున్నాం. 10:30 అయింది. మా ఆవిడ కూడా వచ్చింది నాతో పాటు, ఫ్యామిలీ అంతా ఉన్నాం. 10:30కి అక్కడి నుంచి మల్లేపల్లి పోవాలి. మేమే డ్రైవింగ్. నేను మోటార్ సైకిల్ నడిపే రోజుల్లోనే నడుపుతా కురుకుపాట్లు పడతా ఉండేవాడిని అండి, నిద్రపోతూ ఉండేవాడిని. అప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టేది మా ఆవిడ మామూలుగా కదా, చేసేసి తొడపాసం పెడతా ఉండేదండి. బావా అన్నప్పుడు అనపోయానంటే కిర్రని తిప్పేది. నిజం భలే చేస్తుందండి బాబు, తొడపాసం ఏకంగా. అట్టా ఎప్పుడు నన్ను మెరుకుగా పెట్టుకుని తీసుకుపోతూ ఉండేది. సేవకాని అడిగిన పోయినప్పుడు మన ఏంటి రేపడుకుంటే పోతాగా, రేపు పొద్దున పోదాం అంటే, కాదు నాకు ఆ ప్రయాణంలో నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కాదు వెళ్ళాల్సిందే, వాళ్ళ బర్త్డే కదా, చిన్ని బాబు వాడు ఫస్ట్ బర్త్డే, రేపు పోవాల్సిందే, వెళ్దాం పదంటే, ఏం టైం చేస్తావా, పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నావు, వాక్యాలు చెబుతూనే ఉన్నావు, ఇప్పుడు 10:30 1 గంటకి నువ్వు బయలుదేరి 3 గంటల ప్రయాణం, 4 గంటల ప్రయాణం, ఏం చేస్తావు నువ్వు? అయ్య బాబోయ్ నువ్వు నిద్రపోతావు అంది. నీకు మర్మం చెబుతా, కారు ఎక్కువన్నా, అందరినీ కారు ఎక్కిచ్చా, ప్రార్థన చేయటం మొదలెట్టే. ప్రభువా 71 సంవత్సరాల వయసు, శరీరం జోగుతుంది ప్రభువా, శరీరం నిద్ర వస్తుంది, జోగుతుంది. అయ్యా ఇక్కడ నీవు ఉన్నావని, గల్తీ 4:6 ప్రకారం నిన్ను తండ్రి నా హృదయంలో నివసింపచేశాడని, నువ్వు నాలో ఉన్నావని, నాతో ఉన్నావని, నేను నీతో ఉన్నానని, నీలో ఉన్నానని వాక్య ప్రకారం నేను నమ్ముతున్న వాడిని. ఎట్టగు ఉన్నావుగా ప్రభువా, ఈ రాత్రి డ్రైవింగ్ చేస్తావా అన్న. విన్నారా? ఏ విన్నారు? యేసుప్రభుకి వచ్చా డ్రైవింగు? వచ్చాను. మరి చేయొచ్చుగా, రోజు యత్నంగా నువ్వు చేసుకు. ఈరోజు నిజంగా ఎట్టగా అడిగాను, ప్రార్థనలో అడుగుతున్నా. మా ఆవిడ ఇది ఎక్కడ కూడా బాబు, యేసుప్రభు డ్రైవింగ్ చేయమంటున్నాడు. మన మధ్య ఎవరు అడిగితే, అయ్యారు మీరు ఎట్లా తిరుగుతారండి, ఇట్లా టూ మచ్ బాబు, అంత తిరిగారంట కదా, మీ ఓన్ డ్రైవింగ్ అంట కదా. అవునయ్యా, కానీ ఓన్ డ్రైవింగ్ కాదు, యేసుప్రభుని నేను డ్రైవర్గా పెట్టుకున్నా ఈ సీజన్ అంతా. ఏంటి బాబు యేసుప్రభు డ్రైవర్గా పెట్టుకున్నావా? అవును, మరి ఆయన నడకపోతే నేను నడుపుతానా కారు ఎత్తే వచ్చేస్తుంది చేసేయంగా నాకు. దేవుని బిడ్డలారా, నమ్మండి, నాలో ఉన్న నా రక్షకుడు నా కోసం డ్రైవింగ్ కూడా చేస్తాడండి. నన్ను పోషించడమే కాదు, నన్ను స్వస్థపరచడమే కాదు, నా కుటుంబాన్ని కాపాడటమే కాదు, నా సేవను ఆశ్రయించడమే కాదు, నాకు డ్రైవర్గా పనిచేయడం కూడా సిద్ధమే. ఆ రోజు స్టార్ట్ అయ్యానండి, వాయు వేగం అండి, ట్రాఫిక్ లేదు, తొక్కితే ఏసయ్య అంత బాగా చేస్తాను తెలియదండి బాబు. లేకపోతే ఎప్పుడు ఆయన చేయమని చెప్పేవాడిని. అసలు
3 గంటలు దిక్కొచ్చేయండి యేసయ్య. స్తోత్రం చెప్పలే. 3 ఫాస్ట్ డ్రైవర్ అండి. మీరు చేయలేని పని, మీ వల్ల కాని పని, మీలో మీ రక్షకుడు ఉన్నాడని, ఆయనదు మీరు మీ యందు ఆయన ఉన్నారని విశ్వాసం నీకు నేడలా నీ భారము, నీ పనుల భారము నీ దేవుడైన యెహోవా మీదే మోపము అని దావీదు పలికిన మాట ఈ దినాల్లో మనం ఎందుకు పలకలేకపోతున్నాం? రక్షకుని గురించిన అవగాహన లేక. రక్షకుడు అంటే చికెను, ఇది బగారన్నం అది కదా, అంతే. అదే క్రిస్మస్ కాదు. రక్షకుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం ఆయన సాధనంగా మనం వాడబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. నా లైఫ్ ఫుల్ హ్యాపీ అండి. మీ లైఫ్ అబద్ధాలతో రాడా ప్రార్థనలతో అడిగి జాన్ మార్క్ పీక్కుపోయాడు. మీ గురించి ఉపాసాలు ఉండి ప్రార్థన చేసి మీరేమో హ్యాపీ అంటున్నారు. దేవునికి మహిమ దేవుడు మీ జీవితాన్ని హ్యాపీగా చేయను గాక. ఆయన బలమైన సాధనగా మిమ్మల్ని అందరినీ వాడుకును గాక. మీ ప్రతి కార్యమును ఆయనే నెరవేర్చును గాక. జీవించండి అని కాదు, క్రీస్తుని ఆయన జీవించడాన్ని సాక్ష్యాన్ని మనం అందరము కలిసి పలుకుతాము గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఏ పండుగ చేసుకోండి. చక్కటి వర్తమానము. మరి ఇప్పటి వరకు ఎంత చలి ఉన్నా మీరు ఓపికతో కూర్చున్నారు. అయ్యగారు కూడా చాలా ఓపికతో దేవుని వాక్యం అందించారు. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఇంకా ఆయుష్, ఆరోగ్యం, కాపుదల, భద్రత దేవుడు అనుగ్రహించినట్లు అందరూ అయ్యగారి కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. మరొక ప్రత్యేకమైన ఈ సమయంలో కానుకలు దేవునికి సమర్పించుకుందాం. దేవుని దాసులు రెవరెండ్ అజరియా గారు వేదిక రావాల్సిన కోరుతున్నాం. అలాగే దైవ సేవకులు బాబురావయ్య గారు, రెవరెండ్ బాబురావయ్య గారు ఇంకా దయచేసి రావాల్సిన కోరుతున్నాము. కానుకలు దేవునికి సమర్పణ చేద్దాం. సత్యావతి గారు వచ్చి ఒక పల్లవి చరణం పాడుతుండగా మనం దేవునికి కానుకలు సమర్పించి త్వరగా రావాలమ్మా. ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ మరి యొక్క 2025వ సంవత్సరం సెమీ క్రిస్మస్ కేకు, అలాగే ప్రతి సంవత్సరము డిసెంబర్ 22వ తారీఖు మన సంఘ సభ్యులు సింగరెడ్డిపాలెం వాస్తవ్యులు మొండికత్తి లింగయ్య గారు ప్రమీలాని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు డేవిడ్ రాజు యొక్క బర్త్డే ఇదే రోజు. మరి వారే కేకు తీసుకొచ్చారు. ఈ సమయంలో హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. ఆకాశ వీధిలో తారక వెలిసింది చూడగా ఓ దిక్కునా. ఆకాశ వీధిలో తారక వెలిసింది చూడగా ఓ దిక్కునా. జ్ఞానులకు మార్గము చూపిందిగా, రారాజు జాడను తెలిపిందిగా. జ్ఞానులకు మార్గము చూపిందిగా, రారాజు జాడను తెలిపిందిగా. సంతోషంబులే విరాజిల్లనే బాలయేసుని చూడగా, బంగారు సాంబ్రాణి బోలము కానుకగా ఇవ్వగా. సంతోషంబులే విరాజిల్లనే బాలయేసుని చూడగా, బంగారు సాంబ్రాణి బోలము కానుకగా ఇవ్వగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. ఆకాశ వీధిలో తారక వెలిసింది చూడగా ఓ దిక్కునా. హల్లెలూయా.
దేవుడు భూమిలో మనిషిని ప్రేమించా మనిషిగా ఇలా జన్మించాడు. మహాశక్తి సంపన్నుడు మహిమలో మనిషిని రక్షించ మానవ దేహం ధరించాడు. పరమందు ఉన్న దేవుడు భూమిలో మనిషిని ప్రేమించ మనిషిగా ఇలా జన్మించాడు. మహాశక్తి సంపన్నుడు మహిమలో మనిషిని రక్షించ మానవ దేహం ధరించాడు. అంధకారమును తొలగించి మనుషుల మధ్యలో వెలుగును నింపి అంధకారమును తొలగించి మనుషుల మధ్యలో వెలుగును నింపి మహిమను విడిచి దిగి వచ్చాడు. మనుషుల మధ్య నివసించాడు. మహిమను విడిచి దిగి వచ్చాడు. మనుషుల మధ్య నివసించాడు. సంత సంబులే విరాజిల్లనే బాలయేసుని చూడగా బంగారు సాంబ్రాణి బోలము కానుకగా ఇవ్వగా సంత సంబులే విరాజిల్లనే బాలయేసుని చూడగా బంగారు సాంబ్రాణి బోలము కానుకగా ఇవ్వగా హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. ఆకాశ వీధిలో తారక వెలిసింది చూడగా ఓ దిగునా జ్ఞానులకు మార్గము చూపిందిగా రారాజు జాడను తెలిపిందిగా జ్ఞానులకు మార్గము చూపిందిగా రారాజు జాడను తెలిపిందిగా. హల్లెలూయా. ప్రార్థన కానుకల కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో వ్యాధి వాసు వచ్చి ప్రార్థన చేస్తాం. సభలో మన మధ్యకు వచ్చిన దైవ సేవకులు ఎవరంటే రామరావు గారిని దైవ సేవకులు వచ్చి అందరినీ కోరుతున్నాం. షాల్తో వారు వేరే ప్రోగ్రామ్స్ వెళ్ళొచ్చారు. దేవుని వాక్యం అందించి మన మధ్యలో మనం ప్రేమించి వచ్చిన రామరావు సేవా పరిచర్యలో మరి ఈ సమయంలో మీ అందరికి కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటారు. చక్కని వాక్య విధానం మనందరి బట్టి ప్రభు మహిమ కలుగులు గాక. మన మానవాళి రక్షణ కొరకు యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మన పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికని మనందరం వింటూ వస్తున్నాం. అందుని బట్టి ప్రభుకు మహిమ. మీ అందరికీ మా పరిచయ పక్షంగా మా కుటుంబ పక్షంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాడు. దేవుడు అన్నను పరిచయ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో అజరియా పాస్టర్ గారిని
అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆహ్వానించిన మా అత్తగారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. వారికి అందించిన దైవజనులు మన మధ్యలో ఆశీర్వాదకరం వర్తమానం వారి ద్వారా మనం వాటి ప్రకారంగా మనం జీవిస్తూ ముందుకు సాగుతూ ప్రభుత్వాల వరకు మనం సిద్ధపరుచుకుంటాం. ఎలియా గారు కూడా మరి వారిని కూడా అభినందించారు. ఆరాధనకు ఆహ్వానం అందుకుని వచ్చిన సంఘాలన్నింటినీ, అలాగే సంఘ కాపరిగా మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఓపికతో సహనంతో మీరందరూ కూడా సహకరించారు. అలాగే ఈ పరిచర్య అంతట్లో మీ వంతుగా మరి అందరూ కూడా మీ యొక్క గుర్తులు విప్పారు. ప్రతి ఒక్కరికి సంఘ పరిచర్యల తరఫున నా వందనాలు. అందరి పేర్లు చదవాలంటే చాలా ఉంటుంది. దయచేసి ప్రభువు చూశాడు, మీరు ఇచ్చిన కానుక విలువైనది, ఘనమైనది, బలమైనది. మరి 2025వ సంవత్సరం క్రిస్మస్ కు మీరు అందించినటువంటి సహకారాన్ని బట్టి నేను దేవుడిని ఘనపరుస్తున్నాను. ఇంకా ముందు కాలంలో దేవుడి పరిచర్యలో రానున్న సంవత్సరాల్లో మనం ఇంకా ప్రభు కొరకై సాగిపోదాం. అలాగే మరి మన మధ్యకు వచ్చి వాక్యం అందించిన దైవ సేవకులు దేవుని దాసు అభిషేక్ ప్రభు ప్రసాద్ గారికి నా యొక్క వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులకు వందనాలు. మరి ఈరోజు సర్పంచ్ గారికి, మన యొక్క సింగరెడ్డిపాలెం వార్డు మెంబర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని దీవించి ఎక్కువగా వాడుకుంటున్నాక. మరి ఉన్నటువంటి యొక్క సాయంత్రం చాలా ఆలస్యమైంది. మేము ప్రారంభించేసరికి జాకోబ్ జాన్ అలాగే తన యొక్క టీం సభ్యులందరూ ప్రవీణ్, దేవవృక్షం, విశ్వతేజ్, కరుణ, పండు, మరి ఇంకా ఇంకో పండు, పెద్ద పండు, వీళ్ళందరూ కూడా మరి ఎంతగానో సహాయం చేశారు. రాజు, మేరీ, సోని, టీనా వీళ్ళందరూ వారి యొక్క సహకారాన్ని అందించారు. మరి ఎవరిని బట్టి వారు అందరూ గట్టే సపోర్ట్ పెడదాము. అలాగే రాజ్ కుమార్ మరి ఆయనైతే తన బాధ్యతగా వచ్చి మరి మనకు తెలుసు ఆయన ఉద్యోగ రీత్యా చాలా దూర ప్రాంతం వెళ్తూ వస్తున్నారు. దేవుడు నడిపించి ధ్యానం తీసుకుని వచ్చారు. మనందరూ కూడా సంతోషపెట్టారు. అలాగే ఇంకా వచ్చినటువంటి ప్రేమ్ తర్వాత మరి భూమి అందరికీ నా యొక్క వందనాలు. మరి ఈరోజు పబ్లిష్ కావాల్సిన విజయ్కి వందనాలు. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పటికే ఆలస్యమైంది కదా, ఆలస్యం చేయను. మరి ఒకసారి మీరు సహాయం చేసినటువంటి వారందరికీ మరొక మారు నా వందనాలు తెలియజేస్తాను. అందరూ లేచి నిలబడినట్లయితే, అందరూ దైవ సేవకులు వచ్చినట్లయితే మనము మన దైవజనులను సన్మానిద్దాం. అందరికీ
పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి మీ పాదాలు కొన్ని ఆచరించుకుంటున్నాం తండ్రి. దేవా డేవిడ్ రాస్ జన్మదినం, ప్రభా సిరి క్రిస్మస్, దేవా దైవ సేవకుల యొక్క ఆశీర్వాదం, సంఘ యొక్క ఆశీర్వాదం, పైనుండి మీ ఆశీర్వాదం ప్రభా కుమారుడు కలిగించి దేవా సంవత్సరాల గురించి దయా ప్రసంతులు కొనసాగుతున్న సహాయం చేయడం, ఆత్మవృద్ధి ప్రకారం అన్ని విషయాలు అనుగ్రహించండి. మీకు ఆయుష్మంతులై ఈ సాధనగా వాడుకో తమ్ముడు కొండ కిరణ్ కూడా ముందుకు రండి. యూత్ అందరూ కూడా రండి, అందరేగా महाराज की जय बोलो क्रिस्त महाराज की जय बोलो क्रिस्त महाराज की हालेलुया we wish you happy Christmas happy Christmas happy Christmas happy Christmas happy Christmas హల్లెలూయా అందరికీ సమృద్ధిగా భోజనాలు ఉన్నవి భోజనం చేసి అందరూ సెలవు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు వందనాలు అలాగే ప్రత్యేకించి సహోదరి సలోమి రవీంద్ర గారికి వారి కుటుంబానికి వందనాలు
తీసుకుందాము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప ఆదరణ మనకు మన కుటుంబాలకు ప్రభు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశునామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మీ అందరికీ భోజనాలు ఉన్నాయి, అక్కడ భోజనాలు పెడుతున్నారు. అందరు లైన్ బట్టి పద్ధతిగా పాటించి అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మహిమలో సందడి, పాటలో సందడి.